వెల్కమ్ బ్యాక్ టు డే 3 వ్లాగ్. ఫైనల్లీ జన్మాష్టమి వచ్చేసింది. ఈరోజు మనం బృందావనంలో జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ఇది చార్ధామ్ అనే టెంపుల్ ప్రేమ్ మందిర్ దగ్గరలోనే ఉంటుంది. మీకు టైం ఉంటే ఇది కూడా కవర్ చేయండి. నిన్న చెప్పా కదా బైక్ ట్యాక్సీ అని, వేలు చూడండి ఎంతమంది ఉన్నారు. మేము మళ్ళీ ప్రేమ్ మందిర్ దర్శనం చేసుకుని వచ్చాం. ఫుల్ క్రౌడ్ ఉంది నిన్నట్లానే. ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ 600 మీటర్స్ బై వాక్ వచ్చేసాం. ఇదే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్. 1975లో ప్రభుపాద గారు కట్టించారు. ఇదే ప్రభుపాద గారి సమాధి. ఇక్కడ ప్రభుపాద గారి హిస్టరీ అంతా ఉంది. బయటికి రాగానే భజన్ సౌండ్స్ వినిపించాయి. మేము కూడా వెళ్ళి జాయిన్ అయిపోయాం. నియర్లీ 1.5 hour భజన్లోనే ఉన్నాం. చాలా బాగా అనిపించింది. ప్రసాదం పెట్టారు, తినేసి టెంపుల్ క్లోజ్ చేసే టైం అయ్యింది. బయటకు వచ్చేసాం. టెంపుల్లో పంతులు నాకు కృష్ణుడి దగ్గర ఈ ఫ్లూట్స్ పెట్టేసి ఇచ్చారు. టెంపుల్ ఆపోజిట్లో ఒక సోడా వేసి నిన్న నిధివనం క్లోజ్ చేశారు కదా, ఈరోజు ఎలా అయినా కవర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వరకు ఆటోలోనే ట్రావెల్ చేసాం కదా అని రిక్షా మాట్లాడుకున్నాం 100కి. క్రౌడ్ చూడండి. ఈరోజు జన్మాష్టమి కాబట్టి ఇంత క్రౌడ్. మీరు నార్మల్ టైంలో వస్తే ఖాళీగానే ఉంటుంది. ఇది నా డ్రీమ్ ప్లేస్. చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో చూసి భయపడేవాడిని. అసలు ఇంత త్వరగా వస్తా అనుకోలే ఇక్కడికి. నిన్న క్లోజ్ చేసేసరికి భయపడ్డా లోపలికి వచ్చే వరకు కూడా. కృష్ణుడు గోపికలతో నాట్యం చేసిన ప్లేస్ ఇదే. ఇప్పటికీ కృష్ణుడు నైట్ ఇక్కడికి వచ్చి రాసలీలలు చేస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. 5 తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ విండోస్ క్లోజ్ చేసేస్తారు. నైట్ అసలు ఇటు ఎవరు చూడరంట. బయటికి వచ్చాం. పానీపూరి కనిపిస్తే ట్రై చేసాం. పక్కనే యమునా ఘాట్ ఉంటే వెళ్తున్నాం.
ఇంకా రిటర్న్ మథుర స్టార్ట్ అయిపోయాం. ఈరోజే మా రిటర్న్ ట్రైన్. మేము స్టే చేసింది ఇక్కడే. రూమ్ సర్వీస్ బాగుంది. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, మీకు యూజ్ అవుతుంది.